బంగారం వెండి ధరలు మరోసారి భారీగా పతనమయ్యాయి. ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన ధరలు 3 రోజులుగా భారీగా తగ్గుతుండటంతో కొనుగోలుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో శుక్ర మౌఢ్యమి ముగిసి పెళ్లిళ్ల సీజన్ కూడా మొదలు కానున్న సమయంలో బంగారం ధరలు దిగొస్తుండడం శుభ పరిణామంగా చెప్పాలి. నేడు 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ఏకంగా 17,500 తగ్గి 1,40,000కి దిగొచ్చింది. ఇక వెండి రేటు కూడా 36,000 తగ్గింది. వెండి ధరలు కూడా భారీగా పతనమవుతున్నాయి. జనవరి 29న కేజీ వెండి 25,000 పెరిగి 4,25,000కు చేరింది. ఉన్నట్లుండి మార్కెట్లో కుదలైపోయాయి. ఇన్వెస్టర్లు ప్రాఫిట్స్ తీసుకోవడంతో బంగారం వెండి ధరలు అమాంతం పడిపోయాయి. నేడు కిలో వెండి ధరపై ఏకంగా 51,000 తగ్గి ప్రస్తుత ధర 2,27,100గా ఉంది. 4 రోజుల్లో వెండి ధర 1,56,000 తగ్గడం కొత్త ఇన్వెస్టర్లను ఆందోళనకు గురి చేస్తోంది. కానీ ఇదంతా టెంపరీ అని బంగారం వెండి ధరలకు మళ్లీ రెక్కలొస్తాయని నిపుణులు చెబుతున్నారు. సో పెళ్లిళ్లు శుభకార్యాలకు ఆభరణాలు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే మంచి ఛాన్స్ అని చెప్పాలి. మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ పూర్తి సమాచారం అందిస్తారు. చంద్రశేఖర్, ఏంటిది టెంపరవరీ మాత్రమే అంటున్నారు, అంటే ఫ్యూచర్లో ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయా? ఏమంటున్నారు మార్కెట్ నిపుణులు? శ్రీదేవి, చూసుకుంటే అంతర్జాతీయ మార్కెట్లో బంగారం వెండి ధరలు అయితే పూర్తిగా తగ్గిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే గత 4 రోజుల క్రితం వరకు కొండెక్కి కూర్చున్నటువంటి బంగారం వెండి ధరలు అయితే వరుసగా 4 రోజుల నుంచి కూడా పూర్తిగా దానికి సంబంధించినటువంటి ధరలన్నీ కూడా పతనమవుతూ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే 2026 జనవరి 26వ తేదీ వరకు కూడా అమాంతం ఆకాశాన్ని తాకినటువంటి ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే రానున్నటువంటి మార్చి ఏప్రిల్ నెలలో జరిగేటటువంటి శుభకార్యాలకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా బంగారం కొనుగోలు చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా సామాన్య మధ్యతరగతి ప్రజలకి చేరువలో లేకుండా పూర్తిగా ఆకాశాన్ని తగ్గినటువంటి పసిడి ధరలు ఒక్కసారిగా కూడా తగ్గినటువంటి పరిస్థితి కనిపించింది. గతంలో చూసుకుంటే ఒక్కసారిగా పరుగులు పెట్టినటువంటి పసిడి ధరలన్నీ కూడా ఇప్పుడైతే తగ్గుతూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చూసుకుంటే గత కొద్దిసేపటి క్రితమే 1,17,500 రూపాయలు ఒక్కసారిగా కూడా 24 క్యారెట్ బంగారం పైన తగ్గి 1,40,000 దగ్గర అయితే వెండిలో చూసుకుంటే 56,000 రూపాయలు అయితే ఒక్కసారిగా తగ్గుముఖం పట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత 4 రోజులుగా కూడా చూసుకుంటే ఏదైతే పసిడికి సంబంధించినటువంటి వాటిలో కావచ్చు లేదా వెండికి సంబంధించినటువంటి ఈ రెండింటిలో కూడా పెద్ద ఎత్తున కూడా బంగారం ధరలన్నీ కూడా తగ్గుతూ వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవల కాలంలో చూసుకుంటే అంతర్జాతీయ మార్కెట్కి సంబంధించినటువంటి విషయంలో ఒక్కసారిగా కూడా బంగారం వెండికి సంబంధించినటువంటి ధరలన్నీ తగ్గడంతో పాటు అలాగే దీని వాల్యుయేషన్ కూడా పూర్తిగా కూడా పతనం అయ్యేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే పెద్ద ఎత్తున కూడా బంగారం కొనుగోలు చేసేందుకు ఇది ఒక శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే రానున్నటువంటి శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో ఆ శుభకార్యాలకి పెద్ద ఎత్తున కూడా బంగారం వెండి కొనుగోలు చేసేందుకు కూడా పేద మధ్య తరగతి ప్రజలంతా కూడా బంగారం వెండి దుకాణాల వద్ద వెయిట్ చేసేటటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఎందుకంటే చూసుకుంటే గతంలో బంగారం ధరలు ఎవరికి అందలేనటువంటి స్థాయిలోనే ఉండేవి. ఇప్పుడు చూసుకుంటే వాటి ధరలన్నీ కూడా పూర్తిగా తగ్గుముఖం పట్టినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు ఈ బంగారం ఎందుకు తగ్గింది, ఏంటి అసలు ఇన్వెస్టర్లు ఏం మాట్లాడుతున్నారనేది తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఒక్కసారిగా కూడా బంగారం వెండి రేట్లు అయితే తగ్గాయి, దీన్ని ఎలా చూసుకోవచ్చు? యాక్చువల్గా బంగారం రేటు మనకి ఈ బడ్జెట్ ఎప్పుడైతే మనకి నిన్న ప్రవేశపెట్టిన తర్వాత గోల్డ్ రేట్ అంతా కూడా తగ్గుముఖం పడుతుందండి. సో మన 1 వీక్ లేదంటే 1 మంత్ నుంచి చూసుకుంటే ఎలాగైతే బంగారం రేటు డే బై డే రోజు రోజుకి ఎలాగైతే పెరుగుతుందో బట్ అలాగే ఆఫ్టర్ బడ్జెట్ తర్వాత గోల్డ్ రేట్ కూడా అలాగే తగ్గుతుంది. ఇది ఎంత తగ్గుతుంది, ఎంత పెరుగుతుంది, మళ్ళీ స్టెబిలిటీగా వస్తుందా లేదా ఒక కాన్స్టెంట్ ఒక రేటు పెడుతున్నారా అనేది ఎవరు కూడా క్లారిటీ అనేది లేదు. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారంగా బట్ కస్టమర్స్ మాత్రం ఒక డైలమాలో ఉన్నారు. ఎందుకంటే మనం ఇన్స్టాలో కానీ లేదన్నా ఫేస్బుక్లో కానీ ఇలా రీల్స్లో కానీ బంగారం ధర ఒకేసారి ఒక 70,000కో, తులం బంగారం 60,000కో 80,000కో అని ఒక రకరకాలుగా ఊహాగానాలు అనేది వ్యక్తం అవుతున్నాయి. దయచేసి ఇలాంటి ఇన్స్టాగ్రామ్స్ కానీ రీల్స్ కానీ ఎవరు కూడా దయచేసి ఫాలో అవ్వద్దు. ఎందుకంటే బంగారం ఒకేసారి అంత పతనం అయ్యే ఛాన్స్ అనేది ఉండదు. ఎందుకంటే బంగారం ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా ఒక ప్రపంచ దేశాలు అంతా కూడా ఇన్వెస్ట్మెంట్ రూపంలో బంగారం దానినే ఎంచుకున్నారు. సో గోల్డ్ రేట్ బడ్జెట్ తర్వాత మన గోల్డ్ రేట్ అనేది తగ్గుతుంది. బట్ ఇంత మరీ 80,000 70,000 వచ్చే పరిస్థితి అయితే కనబట్ల. బట్ స్టెబిలిటీగా గోల్డ్ రేట్ అంతా కూడా మనకి మళ్ళీ పెరుగుతుంది. ఈ స్టెబిలిటీ అనేది ఎప్పుడు ఎలా వస్తుంది అనేది కూడా ఎవరికి కూడా గ్యారంటీ లేదు. బట్ కస్టమర్స్ అంటే మన నెక్స్ట్ రాబోయే సీజన్లో మనకి 18వ తారీఖు పెళ్లి సీజన్లు కూడా స్టార్ట్ అవుతున్నాయి. చాలామంది కస్టమర్స్ ఏంటంటే పెళ్లిళ్ళ సీజన్ స్టార్ట్ అయినప్పుడు అందరూ కూడా బంగారం పెట్టుబడులు కానీ లేదంటే ఇన్వెస్ట్మెంట్ దారులు కానీ లేదంటే కస్టమర్స్ మన ఆభరణం పెట్టుకునే విధానం కానీ సో వాళ్ళు ఏంటంటే గోల్డ్ కొనాలి అనే ఉద్దేశంలో కొంచెం డైలమాలో కొనాలా వద్దా అనే ఆలోచన మాత్రం ఉంది. బట్ ఖచ్చితంగా అయితే కొనాల్సిన పరిస్థితి. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ఇప్పుడున్న సినారీస్లో ఏంటంటే గోల్డ్ రేట్ అనేది స్టెబిలిటీగా లేకపోవడం వల్ల కొంచెం డైలమాలో మాత్రం ఉన్నారు.
అది ఎంతవరకు ఎప్పుడు స్టెబిలిటీ వస్తుంది అనేది కూడా గ్యారెంటీగా చెప్పలేము. మ్యాక్సిమం ఒక 10-15 రోజుల్లో మనకి స్టెబిలిటీ అనేది రావచ్చు. మళ్ళీ బంగారం ధరలు పెరిగే అవకాశం ఏమైనా ఉందంటారా? యాక్చువల్గా బంగారం అంటేనే పెరిగితేనే బంగారం అవుతుంది అది యాక్చువల్గా. ఎందుకంటే బంగారం పెరగకపోతే అది ఇన్వెస్ట్మెంటే అవ్వదు. సో ఇప్పుడు మనకి ఇన్వెస్ట్దారులు అనేది రెండు, ఒకటి భూమి, ఒకటి బంగారం. ఈ రెండింటి మీద ఇన్వెస్ట్ వెళ్తుంది. బంగారం మీద ఎక్కువ ఇన్వెస్ట్ పెట్టడానికి గల కారణం ఏంటంటే మనం రేపు పొద్దున అవసరం నిమిత్తం ఒక గ్రామ్ తీసి అమ్మేయవచ్చు. సో అలాగా ల్యాండ్ వచ్చేసరికి అలా కాదు. ఎందుకంటే 10,000 రూపాయలు మనకు అవసరానికి అయితే బంగారం వేరే దగ్గర తాకట్టు పెట్టి 10,000 రూపాయలు మనం తెచ్చుకొని మనం క్లియర్ చేసుకునే సందర్భాలు ఓన్లీ బంగారం మాత్రం ఉంది. కాబట్టి ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా ఒక గ్రామ్ దగ్గర నుంచి 100 గ్రాముల వరకు పెట్టుబడి అంతా కూడా బంగారం మీద పెడుతున్నారు. బట్ ఏంటంటే గోల్డ్ రేట్ అమాంతం ఒకేసారి పెరగడం వల్ల చాలామంది కస్టమర్స్ కానీ లేదంటే ఎప్పుడైతే బంగారం మీద పెట్టుబడిదారులు కానీ కొంచెం సతమతం అవుతున్నారు, డైలమాలో ఉన్నారు. సో ఈ డైలమా అంతా కూడా కొన్ని కన్ఫ్యూజన్ కాకుండా ఒక క్లారిటీ రావడానికి మ్యాక్సిమం ఒక 10-15 రోజులు కొంచెం టైం పడుతుంది. దాని తర్వాత ఒక డైలమా అనేది విడుతుంది అందరికీ. చూసుకోవచ్చు అంతర్జాతీయ మార్కెట్లో బంగారానికి సంబంధించినటువంటి వాల్యుయేషన్ ఏదైతే ఉందో అదే పతనం అవడంతో పాటు మరలా పెరిగేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటూ కూడా దీనికి సంబంధించిన వ్యక్తులంతా కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే శుభకార్యాల సమయంలో బంగారం ధరలు అనేది తగ్గడం అనేది సర్వసాధారణం. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం మాత్రం మనం చూసుకుంటే 24 క్యారెట్ గోల్డ్కి సంబంధించి ఒక్కసారిగా కూడా 17,500 తగ్గి అంటే 1,40,000 వద్ద అయితే ప్రస్తుతం ఆగినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇటు సిల్వర్కి సంబంధించినటువంటి విషయంలో చూసుకుంటే మొన్న మధ్యకాలం వరకు కూడా దాదాపు 4 లక్షల పైచీలుగా ఉన్నటువంటి కిలో వెండి ధర ఇప్పుడు ఒక్కసారిగా కూడా 56,000 తగ్గి పూర్తిగా కూడా 3,40,000 వరకు అయితే వచ్చినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే చూసుకుంటే రానున్నటువంటి మరికొద్ది రోజుల్లో ఇది మరింత తగ్గేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే చూసుకొచ్చే అంతర్జాతీయ మార్కెట్కి సంబంధించినటువంటి ఏదైతే గోల్డ్ బిజినెస్కి సంబంధించినటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఈ వ్యవహారాల్లో ప్రస్తుతం పెట్టుబడులకు సంబంధించి కానీ లేదా ఇతర ఇన్వెస్టర్లకు సంబంధించి కూడా వారంతా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే పెద్ద ఎత్తున కూడా డబ్బులన్నీ కూడా తీసుకొని వెళ్ళి బంగారం పైన పెట్టుబడులు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు చూసుకుంటే వీటి ధరలు కూడా తగ్గడంతో ఒక్కసారిగా కూడా ఇన్వెస్టర్లంతా కూడా తలలో పట్టుకునేటటువంటి పరిస్థితి ఉంది. రానున్న మరికొద్ది రోజుల్లో కూడా మరలా బంగారం ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా ఇన్వెస్టర్లంతా కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. శ్రీదేవి. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.